Hi everyone, నేను మీ డాక్టర్ శరత్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ కొంపల్లి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ తల్లి లేని పిల్లల్లో ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ఈ దాంట్లో ఫాదర్ ఎంతవరకు తన కాంట్రిబ్యూషన్ ఇవ్వగలుగుతారు, అండ్ ఎలాంటి ఫీడింగ్ వాళ్ళకి ఇస్తే బెటర్, వేరే సైకో సోషల్ సపోర్ట్ అనేది ఎలా వాళ్ళకి ఇవ్వాలి అనేది మనం తెలుసుకుందాం. సో చాలా ఇప్పుడు కాంప్లికేషన్స్తో కూడిన ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఏ మదర్ అన్నా కూడా ఎప్పుడైతే డెలివరీ రూమ్కి వెళ్తుందో తనకు ఆ పెయిన్ కానీ ఆ స్ట్రెస్ కానీ ఏ లెవెల్లో ఉంటుంది అంటే, నేను డెలివరీ రూమ్ నుంచి రిటర్న్ రాగలుగుతానా అనే ఆలోచన వాళ్ళకి క్రియేట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఆ మదర్ ఏదైతే కొన్ని రకాల కాంప్లికేషన్స్, బీపీ ఎక్కువైపోవడము, ఫిట్స్ రావడము ప్రెగ్నెన్సీలో, లేదంటే రక్తహీనత ఉండడము, డెలివరీ కన్నా ముందే రక్తము కారిపోవడము, దీనివల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, బ్రెయిన్లో చిన్న చిన్న ఇన్ఫార్క్ట్స్ రావడము, ఇవన్నీ మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. సో ఇట్లాంటి పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్ఫార్చునేట్గా ఒకవేళ మదర్ లైఫ్ కనుక మనం లాస్ అయితే ఆ మదర్లెస్ చైల్డ్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనం చూస్తాము. సో ఈ పిల్లలకి మెయిన్గా ఏ పిల్లాడికైనా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వార్మ్ కేర్, అంటే వెచ్చగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు వీళ్ళు నార్మల్ బాడీ టెంపరేచర్లో ఉంటారు. సో ఈ నార్మల్ బాడీ టెంపరేచర్లో ఉన్న వీళ్ళు 38 degrees 38 degreesలో ఉంటారు. సో ఒక 9 నెలలు అమ్మ కడుపులోనే ఉన్నారు కాబట్టి ఒకటేసారి బయటకు రాగానే ఓపెన్లో పెట్టడం అనేది కుదరదు. వీళ్ళని ఏంటంటే ప్రాపర్గా వ్రాప్ చేయడం. ఒకవేళ ప్రీటర్మ్స్ అయితే, అంటే 2.5 కిలోల కంటే బరువు తక్కువ ఉన్న పిల్లలైతే వీళ్ళకి మనం కంపల్సరీ బయట నుంచి హీట్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. అంటే కొన్ని థర్మల్ బ్యాగ్స్ లాంటివి మనం వాడొచ్చు. ఈ థర్మల్ బ్యాగ్స్ ఏంటంటే అమ్మ ఒడిలో ఉన్నప్పుడు ఎట్లయితే వెచ్చదనం కలుగుతుందో పిల్లాడికి, అలాంటి వెచ్చదనం అనేది ఈ థర్మల్ బ్యాగ్స్ ద్వారా మనము పిల్లాడికి కలిగించవచ్చు. సో ఈ వార్మ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఫీడింగ్. నార్మల్గా మదర్ పక్కనే ఉంటే వీళ్ళకి ఎప్పుడు ఆకలేసినా కానీ ఏడ్చినప్పుడల్లా రొమ్ముతో అమ్మ పాలు పట్టిస్తుంది. సో అమ్మ పాలు అనేవి రెడీమేడ్గా ఉంటాయి, అండ్ దాంట్లో ఎలాంటి కలుషితం కానీ, ఎలాంటి అబ్నార్మల్ హార్మోన్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఉండవు. బట్ ఒక మదర్లెస్ చైల్డ్కి మనం ఫీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, మనకు వేరే మదర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ మిల్క్ తీసుకొని వాళ్ళ ఫీడింగ్ ఇవ్వడం. సో ఇలా ఇచ్చే ముందు ఎవరైతే పేరెంట్ ఉన్నాడో ఫాదర్ కన్సర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే డోనార్ ఉన్నారో, అంటే ఎవరైతే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారో వాళ్ళల్లో HIV, HbS-AG ఇలాంటి ఏదైతే రోగాలు మిల్క్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో అలాంటికి స్క్రీనింగ్ అయ్యిందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మనము మిల్క్ కలెక్ట్ చేసుకొని బేబీకి అయితే ఫీడింగ్ ఇవ్వచ్చు. రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ ప్రకారం ఏంటంటే, మనకు చాలా వరకు మెట్రోపాలిటన్ సిటీస్లో, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, ఈ సిటీస్లో మనకు బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ అనేటివి ఇప్పుడు రీసెంట్గా చాలా వరకు స్టార్ట్ అవుతున్నాయి. ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్లో ఏంటంటే, మనం ఇట్లాంటి పిల్లల్ని ఎన్రోల్ చేస్తే అక్కడి నుంచి బ్రెస్ట్ మిల్క్ అనేది మనం తీసుకోవచ్చు. ఆ బ్యాంక్స్ నుంచి బ్రెస్ట్ మిల్క్ అనేది వాళ్ళు -8 -16 degreesలో స్టోర్ చేసి ఉంటారు. అక్కడ నుంచి మనం ఇంటికి తెచ్చుకొని థాయింగ్ చేసి అది పిల్లలకి వాడడం అనేది ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ ఇది కుదరలేదు అన్నప్పుడు సెకండ్ ఆప్షన్తో మనం ఫార్ములా ఫీడ్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఫార్ములా ఫీడ్ నార్మల్గా కమర్షియల్ అవైలబుల్ చాలా కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో మీ పీడియాట్రిషియన్ ఏదైతే ప్రిఫర్ చేస్తారో, లేదంటే పిల్లాడి వెయిట్ బట్టి ఏదైతే అవసరం ఉంటుందో అలాంటిది మనం ఫార్ములా ఫీడ్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అండ్ ఏది ఇవ్వకుండా ఉండాలి
సో చాలా వరకు మదర్ లేదు అన్నప్పుడు, పిల్లాడు ఏడుస్తున్నప్పుడు మనకు దగ్గరలో అవైలబుల్ ఉన్న కొంతమంది తేనె తీసుకొచ్చి పెట్టడము, లేదంటే షుగర్ వాటర్లో కలిపి పెట్టడము, గ్లూకోజ్ వాటర్ కలిపి పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దీన్ని ప్రీ లాక్టియల్ ఫీడ్స్ అంటారు. ప్రీ లాక్టియల్ ఫీడ్స్ అంటే పాలు ఇవ్వకన్నా ముందే మిగతా ఏమన్నా ఇస్తున్నామా అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ మనము అవాయిడ్ చేయాలి కంపల్సరీ. హనీ కానీ, షుగర్ కానీ, గ్లూకోజ్ వాటర్ కానీ, సాల్ట్ వాటర్ కానీ, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ ఆవు పాలు, బర్రె పాలు ఇవి కూడా అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే దే ఆర్ బొవైన్ బేస్డ్ మిల్క్. అంటే ఆవు మిల్క్లో ఉండే ప్రోటీన్ అనేది డిఫరెంట్, అమ్మ పాలల్లో ఉండే ప్రోటీన్ అనేది డిఫరెంట్. అంటే దాని సైజ్ ఏదైతే ఉంటుందో అది, పిల్లాడి కడుపులో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆ ఆవు పాలని లేదా బర్రె పాలని డైజెస్ట్ చేసుకోలేవు. దానివల్ల వాడికి విరోచనాలు, వాంతులు కావడము, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవి అన్నీ జరిగే అవకాశం ఉంటుంది. సో అది మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ డోనార్ బ్రెస్ట్ మిల్క్, సెకండ్ ఆప్షన్ ఫార్ములా ఫీడ్. ఈ రెండు వాడుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మీరు ప్రాపర్గా ఏం చేయాలి, బాటిల్స్ వాడాలా లేదంటే స్పూన్ ద్వారా ఇవ్వాలా అనేది చూస్తూ ఒక లాక్టేషన్ కన్సల్టెంట్ దగ్గర నుంచి కన్సల్టేషన్ తీసుకుంటూ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మూడోది ఏంటంటే, ఈ మదర్లెస్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వీళ్ళని రెగ్యులర్గా పీడియాట్రిక్ కన్సల్టేషన్స్కి తీసుకెళ్ళాలి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా మానిటర్ చేయాలి. ఎందుకు అంటే మదర్ ఎప్పుడైతే ఉంటుందో మదర్ మనకు రెగ్యులర్గా స్టిమ్యులేషన్స్ ఇస్తూ ఉంటారు. అంటే పుట్టినప్పటి నుంచి వీడు ఐ టు ఐ కాంటాక్ట్ చేయడం, వీడిని మాట్లాడిపియడము, నవ్వు పియడము, కాళ్ళు టింగ్లింగ్ చేయడం, చేతులు టింగ్లింగ్ చేయడం, ఇవన్నీ మదర్ ఉంటే సాధ్యం. బట్ మదర్ లేనప్పుడు ఏమవుతుంది అంటే ఈ అటాచ్మెంట్ అనేది తగ్గిపోతుంది. మదర్ స్పెండ్ చేసినంత టైము మన బేబీతోని వేరే ఎవరు స్పెండ్ చేయలేకపోవచ్చు. ఫాదర్ జాబ్లో ఉండొచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళకి వేరే పనులు ఉండొచ్చు. సో అట్లాంటి పిల్లలకి ఈ డెవలప్మెంటల్ ఇష్యూస్, బిహేవియరల్ ఇష్యూస్, ఈ ఏదైతే మదర్ లవ్ ఉంటుందో అది మిస్ అయ్యారు కాబట్టి ఆ అగ్రెషన్ అనేది కొంచెం చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి పిల్లల్ని ఫ్రీక్వెంట్గా మీరు పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళడము, డెవలప్మెంట్ ఎట్లా ఉంది, గ్రోత్ ఎట్లా ఉంది అని మానిటర్ చేసుకోవడము, విటమిన్ డి సప్లిమెంటేషన్ స్టార్ట్ చేయడము, ఒకవేళ వీళ్ళు ఫార్ములా ఫీడ్ మీద ఉన్నట్టయితే ప్రాపర్గా వాడుతున్నారా, ఎంత ఇంక్రీజ్ చేస్తున్నారు, వీళ్ళ వెయిట్ గెయిన్ ఎట్లా ఉంది అని చూసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనకు మదర్ మిల్క్ నుంచి వచ్చే ఇమ్యూనిటీ ఏదైతే లైవ్ ఇమ్యూనిటీ యాంటీబాడీస్ ఉంటాయో అవి కూడా వీళ్ళు మిస్ అవుతారు. కాబట్టి వీళ్ళల్లో వ్యాక్సినేషన్లో ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా మనము ఏవైతే వ్యాక్సిన్స్ ఉంటాయో అవన్నీ వేయించుకోవడము అండ్ కొంచెం ప్రికాషన్తో ఉండడం అనేది జనరల్గా అడ్వైజబుల్. అండ్ మెయిన్ ఏంటి అంటే వీళ్ళకి సోషల్ కంఫర్ట్ జోన్లో ఉంచడం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ 3 years వరకు ఈ మదర్లెస్ చైల్డ్ని ఒకళ్ళు కనిపెడుతూ ఉండాలి. అంటే మదర్ ఎట్లయితే దగ్గరనే ఉంచుకుంటుందో వీళ్ళు కూడా ఎవరినైతే నమ్మగలుగుతారో, ఓకే ఈ పర్సన్ నాతోనే ఉంటాడు, ఈయన నమ్మొచ్చు అనేలాగా ఒకళ్ళు ఉండాలి. మోస్ట్లీ ఫాదర్ కానీ, అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ ఎవరో ఒకళ్ళు వీళ్ళతో ఎప్పుడు ఉండాలి. వాళ్ళ నుంచి వీళ్ళు డినయల్ ఫేస్ చేయొద్దు. అంటే నువ్వు ఇది చేస్తేనే నేను నీతో మాట్లాడితే ఇట్లాంటివి అనకుండా ఉంటే బెటర్.